గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సప్రశ్రయంగా భక్తలోకానికి అందిస్తున్నటువంటి వినూత్న కార్యక్రమం, రసవత్తర కార్యక్రమం, భక్తిబంధురమైనటువంటి కార్యక్రమం అన్నమయ్య సందేశామృతం. పదకవితా పితామహుడైనటువంటి ద్రవిడాగం సార్వభౌముడైనటువంటి అన్నమాచారుల వారు 32,000 సంకీర్తన కుసుమాలతో శ్రీనివాసుని యొక్క పాదపద్మాలను అర్చించినటువంటి పరమ భాగవతోత్తముడు. తాళ్లపా కన్నమయ్య విద్వత్ ప్రదీప్తి పద సువిజ్ఞాన గంధిల బంధురముగా భక్త భావనోద్యానాల పరిమళించే శ్రీనివాసుడు ఆనంద సంశ్లిష్టుడయ్యే. అలా తన జన్మను సార్థకం చేసుకుంటూ అన్నమాచారుల వారు ఆ దేవదేవునికి అంకితంగా పలికినటువంటి ప్రతి పలుకులోనూ అమృతం ఉట్టిపడుతుంది. ఆ సందేశాన్ని, సారాంశాన్ని మనం ఆస్వాదించి అన్నమయ్య చెప్పినట్టుగా ఒక్క సంకీర్తనమే చాలు ఉద్దికై మమ్ము రక్షింపంగా తక్కినవి భండారాన దాచి ఉంచని. ఏ ఒక్క సంకీర్తనలో ఉన్నటువంటి సందేశాన్ని, సారాంశాన్ని మనం ఆచరించినా ఆ దేవదేవునికి ప్రీతికరమైనటువంటి సత్కర్మలు ఆచరించినటువంటి పుణ్యాన్ని మనం సంప్రాప్తింపజేసుకుంటూ ఉన్నాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని అన్నమాచార్యుల వారు మనకు కల్పించారు. మానవ జన్మ యొక్క ఈ జీవితంలో ఉండే సార్థక్యం ఏమిటసలు? అరవిందాక్ష పదారవింద మకరంద ఆసక్తులయ్యున్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తములు వినక దుర్బుద్ధిని విలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణప్రాప్తి గావించి వాసరములు వ్యర్థత పుచ్చుచుండ చరదు ఈ సంసార బంధంబున. మనమంతా కూడా ఈ సంసార బంధంలో ఉన్నాం, కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మరి మనకు ఏది దిక్కు అంటే అన్నమాచార్యుల వారి సంకీర్తనలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, తాదాప్యాన్ని, సారాంశాన్ని చెవిచూచి ఆ అమృతాన్ని కొంతైనా రుచి చూచినా చాలు ఈ జన్మకు సార్థకం కలుగుతుంది. ఆ దేవదేవుని యొక్క కరుణా కటాక్షాన్ని మనం పొందగలము అని అన్నమాచార్యుల వారు నిరూపించారు ఆయన జీవితంలో. అదే మనకు కూడా అందించారు. కాబట్టి ఈ సందేశామృత కార్యక్రమంలో ఈరోజు ప్రఖ్యాత కళాకారిణి విష్ణుప్రియ భరద్వాజ గారు, వారు మధురాతి మధురమైనటువంటి సంగీత ప్రతిభను అధ్యయనం చేసి వారి జన్మను సార్థకం చేసుకుంటూ ఉన్నారు. అందులో ప్రత్యేకించి అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలు ఆలపించడంలో ఎంతో ప్రముఖుల యొక్క సేవలు కూడా శుశ్రూషలు చేసి ఎన్నో విషయాలు వారు నేర్చుకున్నారు. అవన్నీ కూడా మేళవించి భక్తలోకానికి వారి సంగీత స్వర విన్యాసాన్ని చూపించబోతూ ఉన్నారు. ఈరోజు ఆమె ఏ మధురాతి మధుర కీర్తనతో ముందుకొచ్చారో ఆ కీర్తన వినిపించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఆకటి వేళల అలపైన వేళల ఆకటి వేళల అలపైన వేళల తేకువహని నామమే దిక్కుమరి లేదు. ఆకటి వేళల అలపైన వేళల కురమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరబడి ఒరులచే చిక్కిన వేళ కురమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరబడి ఒరులచే చిక్కిన వేళ ఒరపైన హరినామముక్కటే గతిగాక ఒరపైన
తెరగు ఆకటి వేళల అల్లపైన వేళల తీకువ హరినామమే దిక్కుమరి లేదు ఆకటి వేళల ఆపద వచ్చిన వేళ ఆరడిబడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ ఆపద వచ్చిన వేళ ఆరడిబడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ ఓపినంత హరినామముక్కటే గతిగాక ఓపినంత హరినామముక్కటే గతిగాక మాపుదాక పోరలిన మరి లేదు తెరగు ఆకటి వేళల అల్లపైన వేళల సంఖ్యల పెట్టిన వేళ సంపబిలిచిన వేళ అంకిలిగా అప్పులవారాగిన వేళ సంఖ్యల పెట్టిన వేళ సంపబిలిచిన వేళ అంకిలిగా అప్పులవారాగిన వేళ వెంకటేశు నామమే విడిపించగతిగాక వెంకటేశు నామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పోరలిన మరి లేదు తెరగు ఆకటి వేళల అల్లపైన వేళల తీకువ హరినామమే దిక్కుమరి లేదు దిక్కుమరి లేదు దిక్కు మరి లేదు. అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనల్లో ఆర్తి ఎప్పుడూ ధ్వనిస్తూ ఉంటుంది. ఆర్తి అంటే పరమాత్మ ఆ దేవదేవుని పాదారవిందాలను మనం ఆశ్రయించినప్పుడు ఇతరత్రా మనలో ఉన్న పాండిత్యాన్ని కానీ ప్రతిభా విశేషాన్ని కానీ ఇతర సంపదలు ఇవన్నీ చూడడు. భాగవతుని యొక్క అంతరంగంలో ఎంత ఆర్తి ఉన్నది అది మాత్రమే పరమాత్మ చూస్తున్నాడు. ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు మానవ జీవితంలో మన దైనందిన జీవితంలో మనకెన్ని అవస్థలు సంభవించే అవకాశం ఉందో అన్నీ చెప్పాడు. కొరమాలి ఉన్న వేళ, కులము చెడిన వేళ, చెరవడి ఉరులచే చెక్కిన వేళ, అవి ఆపద వచ్చిన వేళ, ఆరడిబడిన వేళ, పాపపు వేళల భయపడిన వేళ, సంఖ్యలు పెట్టిన వేళ, చంపబిలిచిన వేళ, ఇలా ఎన్నో మనకు సంభవిస్తూ ఉంటాయి జీవితంలో. అవి ఎవరికైనా సంభవిస్తూ ఉంటాయి. అందుకే ఆ కర్మబంధం మనకు శేషించింది కాబట్టి ఈ జన్మకు వచ్చాం, మనం ఇవి అనుభవిస్తున్నాం. ఈ నశింప చేసుకోవడానికి మార్గం ఏమిటి? హరినామం దక్క మరి దిక్కు లేదు అని సిద్ధాంతీకరించారు. ఎంత గొప్పగా చెప్పారంటే భాగవతం చెప్తూ ఉంది కదా, తపములు చేసినను మనోనియతిను దానం వ్రతావృత్తిను జపమంత్రంబులను శృతి స్మృతులను సద్భక్తిను ఎట్లు లబ్ధపదుండవునని అని అందరూ భావిస్తారు ఆ భగవంతుడు. ప్రహ్లాదుడు చెప్పాడు పరిష్కారాన్ని. తపమున్ తేజము వంశమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జపయాగంబులు చాలవు. ఈశ్వర భవత్ సంతుష్టికై దంతియూధపు చందంబున గజేంద్రుడు ఎంత ఆర్తితో మొరపెట్టుకున్నాడో అటువంటి ఆర్తిను ఇష్టపడతావు కానీ ఈ తపస్సు శృతము సౌందర్యము ఉద్యోగాదులు కాదు, నిపుణత్వం అవన్నీ నువ్వు ఇచ్చినవే కదా జీవులకి. పాండిత్య ప్రతిభా విశేషాలైన ఐశ్వర్యాలైన ఆనందాలైన సామ్రాజ్య భోగభాగ్యాలైన ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు వస్తాయి. కాబట్టి అందులో ఆశ్చర్యం ఏముంది?
ఇవన్నీ పరమాత్మకు మనం చేనులో బండే విత్తనం చేనికే ఇచ్చినట్టు సమర్పించుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనలో ఉన్న ఆర్తిని మాత్రమే పరమాత్మ చూస్తూ ఉన్నాడు. ఈ సంకీర్తనం గొప్ప చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అన్నమయ్య జీవిత చరిత్రలో చెప్పారు. గౌరపెద్ది వారు బాగా విశదీకరించారు పీఠికలో కూడా. ఏముకో చిగురుటధరమున ఎడనడ కస్తూరి నిండెను, భామిని విభునకు రాసిన పత్రిక కాదు గదా. అటువంటి శృంగార సంకీర్తనలు స్వయంగా అన్నమాచార్యుల వారు సాళు నరసింహరాయల వారి కొలువులో పాడుతూ ఉంటే పరవశించినటువంటి ఆ చక్రవర్తి ఆ పారవస్యంలో తనను గురించి కూడా ఒక కీర్తన పాడమని అడిగాడు అన్నమయ్యను. నరహరి కీర్తన ఆనిన జిహ్వ, నరుని నుతింపగ నోపదు జిహ్వ అని తిరస్కరించాడు అన్నమయ్య. మహారాజా, నేను నరుల గురించి పాడను, నరహరిని గురించే పాడుతున్నాను అన్నాడు. రాజాజ్ఞ ధిక్కరించాడు కాబట్టి బంధించారు ఆయన అన్నమయ్యను. అన్నమయ్యకు బంధిస్తే సంఖ్యల పెట్టిన వేళ, చెంపబలిచిన వేళ, అంకిలిగా అప్పుల వారు ఆగిన వేళ, వెంకటేశు నామమే విడిపింపగతిగాక అని పాడుతూ ఉండగా ఆ సంఖ్యలు వదిలి కింద పడ్డాయి అని ఆయన జీవిత చరిత్రలో వర్ణించి ఉన్నారు. ఇది చారిత్రక నేపథ్యంగా కూడా చెప్తారు ఈ కీర్తన. కాబట్టి అటువంటి కష్ట నష్టాలు మనకు కూడా ఉన్నాయి మానవ జీవితంలో. అన్నమయ్యకే ఉన్నప్పుడు మనమెంత. కాబట్టి ఏ అవస్థ కలిగినా కానీ హరినామాన్ని ఆశ్రయించు. తేకువ హరినామమే దిక్కు. ప్రహ్లాదుడు చెప్పినట్టుగా పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీ నారాయణ పదపద్మ యుగళి చింతామృతాస్వాద సంధానుండై. ఆ హరినామ స్మరణంతోనే ఆయన పరవశించిపోయాడు. కాబట్టి హిరణ్యకశిపుడు పెట్టే బాధలు ఏమీ కానీ ఆయనకు లెక్కలేదు. హరి 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 హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అన్నట్టు మనం తెలిసి స్మరించినా తెలియక స్మరించిన ఆ హరినామములో ఉన్న వైభవం అది అని భగవంతునికి ఉన్న అనంత హరినామధేయాలు ఎన్నో పేర్లు ఉన్నాయి పరమాత్మకు. అందులో హరి స్మరణ చేయడం వల్ల ఆ హరిస్మరణం చేత మనకున్నటువంటి దోషాలన్నీ పోతాయి, మన అవస్థలన్నీ నశిస్తాయని మన ఆర్తిని తపనని శరణాగతితో మేళవింపజేసి దాసభావనతో మేళవించి ఎలా పరమాత్మకు అందించాలో మనకు చెప్పాడు ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు. అది ఈ కీర్తన యొక్క గొప్ప నేపథ్యం. దీన్ని బట్టి చూస్తుంటే అన్నమాచార్యుల వారు మన భక్తులు, మన మానవులందరి యొక్క ఆర్తిని వారు ప్రతినిధిగానే స్వామికి చెప్పదలిచి అట్లాగే మనందరినీ కూడా ఈ మార్గంలో నడవమని చెప్పేటట్టుగా మనకు తోస్తున్నది. ఇంకొక మాట ఏంటంటే, ఆకటి వేళ అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి ఏదీ లేదన్నారు. ఈ విషయంలో మనం గమనించుంటే పరీక్షిత్తు కూడా ఇక ప్రాణభయం చుట్టుకుంది, ఏం చేయాలో తోచట్లేదు. తట్టకుడు అటువంటి వారందరూ వస్తారు చెప్పుడు భాగవత కథని శుక మహర్షి వినిపించడం జరిగింది. ఇటువంటి ఆపదలో చిక్కున్నప్పుడు ద్రౌపది కూడా తన వస్త్రాపరణం సందర్భంలో రక్షించమని కోరుకుంటే వచ్చాడు. దీనికి సరైన ఒక స్ఫూర్తికరమైనటువంటి ఒక నారద భక్తి సూత్రంలో కూడా నాకు ఒకటి తోస్తున్నది, మీరు విన్నవిస్తానది. సకీర్త్యమాన శీఘ్రమే ఆవిర్భవతి అత్యనుభవతి చ భక్తాన్. అంటే మనం ఎంత తీవ్రంగా మనం భక్తితో కొలిస్తే అంత శీఘ్రంగా, మీకు తెలిసిన విషయం సిరికి చెప్పడు శక్తి పరిగెత్తి వచ్చేస్తాడు స్వామి అనే తెలుస్తుంది. ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్ యాహల్యాధ్రువ. ద్రౌపదీదేవికి పరాభవం జరగబోతూ ఉంది అంటే ఆ తల్లి అర్థించింది కృష్ణ భగవానుడి. ధర్మరాజు దూదమాడుతూ అలా కృష్ణుని స్మరించుకోవాలా, తన ప్రతిభతో గెలిచిపోతాననుకున్నాడు ఆయన. కానీ ద్రౌపది అమ్మవారు కృష్ణుడిని స్మరించింది కాబట్టి అక్కడ ధర్మరాజు కూడా స్మరించి ఉంటే అక్కడికి అయిపోయేదేమో భారతం. కాబట్టి ఆ భగవంతుని యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, ప్రతి భక్తి మార్గంలోనూ తపన, శ్రవణము తపనంతో ఆలకించాలి. కీర్తనం కూడా తపనతో చెప్పాడు అన్నమయ్య. కీర్తన స్మరణం కానీ ఎక్కడ కానీ ఆ తపన ఆర్తి ముఖ్యమని, భక్తుని యొక్క ఆర్తిలో ఉన్నటువంటి ఒక ఆ బాధని, విషాదాన్ని, అర్జునుని యొక్క విషాదం నుంచే పుట్టింది గొప్ప భగవద్గీత కూడా, ఆర్తి నుంచే పుట్టింది అది.
నేను చేయలేని యుద్ధాన్ని అన్నాడు ఆయన. కార్పణ్య దోషోపహత స్వభావ, నా స్వభావం ఎట్లయిపోయింది పరమాత్మ మన్నించు అన్నాడు. అతని ఆర్తిని పోగొట్టాడు పరమాత్మ. అతని ఆర్తిని పోగొట్టి జ్ఞానదీపాన్ని ప్రకాశింపజేశాడు. అలాగే మనం కూడా ఆర్తితో అలా పరమాత్మను ఆశ్రయించినప్పుడు మనకు కొరమాలి ఈ కీర్తన గురించి రాళ్లపల్లి వారు కూడా ఎక్కడో ఉపన్యాసంలో చెప్పారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఆయన కుమారుడు పెరితిరుమలయ్య కానీ మనుమలు కానీ వారు ఏ కీర్తన చెప్తూ ఉన్నా అంతస్యూతంగా కృష్ణ భగవాను యొక్క అనుసంధానం ఉంటుందని, ఈ కొరమాలి ఉన్న వేళ, కులము చెడిన వేళ, చెరవడి ఉరులచే చిక్కిన వేళ, ఇటువంటి అన్నింటిలో కూడా బాలకృష్ణుని యొక్క లీలా విశేషాలు ఉన్నాయని, ఆకటి వేళల అలపైన వేళల, ఆకటి వేళ అంటే పసిబిడ్డ ఆకలితే ఏం తాగుతాడు? పాలు తాగుతాడు. పూతన పాలు తాగుతూ చంపేసాడు, ముక్తి ఇచ్చాడు. అలపైన వేళల, అలసి సొలసి వేళలో అప్పుడు హరినామమే స్మరించాలి. అది రెండో లీల. శకటాసురుడు భగవంతుణ్ణి గగనంలో ఎత్తుకొని వెళ్ళిపోయాడు చక్రంతో, వాడు అలసిపోయాడు, అప్పుడు చంపేసాడు వాడు. అలా కొరమాలి ఉన్న వేళ, పొడము చెడిన వేళ అంశానికి కూడా ఒక బాలకృష్ణుడు లీలను అన్వయిస్తూ పెద్దలు చెప్పారు. కాబట్టి ఎన్నో ఒక శబ్దానికి వాచ్యార్థాలు, సూచ్యార్థాలు, నైఘంటికార్థాలు, అభిధ, లక్షణ, వ్యంగ్య ఎన్నో అర్థాలు ఉంటాయి. కాబట్టి మన పాండిత్యం ఎంత, మనం ఎంత, అన్నమయ్యకు ఆ ఓపిరంతా అర్థం తాత్పర్యం చెప్పుకోవాలి తప్ప మనం పూర్తిగా చెప్పడాలంటే, ఒక వ్యాఖ్యానం చేయాలంటే కీర్తనకి అది అయ్యే పని కాదు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, అటువంటి సందర్భాల్లో అలసిపోయినప్పుడు కానివ్వండి, లేదా బాగా దెబ్బతిన్నప్పుడు కానివ్వండి, కులము చేయనప్పుడు కానివ్వండి, మహా కోల్పోతే ఏ కోల్పోతే ధైర్యం కోల్పోతాం. అది గట్టిగా చెప్పి టేకువ హరినామం, దృఢ చిత్తంతో, ధృతితో నువ్వు టేకువ అనే శబ్దంలో ఉంది మరువంతా. మంచి విషయం. అక్కడ హిరణ్యకశిపుడు పెట్టే బాధలకు తట్టుకోలేక తాత్కాలికంగా దేవేంద్రుడు కూడా దీనికి తరుణోపాయం మర్చిపోయాడట. బృహస్పతుల వారు చెప్పారు, సకలాఘంబులకు పరిహరణంబు హరిస్మరణంబు అని. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నాకు హరి ఉండగా నాకేమి. అప్పుడు బ్రహ్మాదులు పిలుచుకొని హరి దగ్గరికి రావడం. మంచి మాట చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. ఆ తేకు అనే పదానికి నేను కొద్దిగా అక్కడే తీసుకురావాలని, తేకువ అంటే మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, చైతన్యం కలిగి, మనం ఆపదలందు ధైర్యగుణం అన్నారు. ఆపదలు వచ్చినప్పుడు అలా కృంగిపోవాల్సిన అవసరం లేదు. పరమాత్మ ఉన్నాడు, మన మొర ఆలకించడానికి ఉన్నాడు. గజేంద్రుని మొర ఆలకించిన వాడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. అలాగే ఆ చెప్పారు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ అని. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ శౌనకాది భీష్మదాల్భ్యాన్, అటువంటి వారి భాగవతుల మొర ఎవడు ఆలకించాడో మన మొర కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి భక్తుల మొర హరి భక్తులే కాకుండా ప్రహ్లాదుని విషయంలో మనం అందరం గ్రహించే ఉంటాం. ఆవిర్భవతి, శీఘ్రమేవ ఆవిర్భవతి అన్నప్పుడు నరసింహావతారంలో ఆవిర్భవించినాడు. నరసింహావతారంలో ఆవిర్భవించమని కోరింది ఎవరు? శివుని వరం కోరితే హిరణ్యకశిపుడు నన్ను ఎవరు చంపకూడదంటే, చూడండి, ఒక శత్రువు యొక్క మనసులో ఉండే నిర్ణయాన్ని కూడా ఆయన అమలుపరిచాడని చెప్పి, నిజంగా భగవంతుడికి మీరు అన్నారు ఇది వరకు, భగవంతుడికి భక్తులైనా ఒకటే, తనను దూషించేవారైనా ఒకటి, అందరినీ ఒకే రకంగా కాపాడుతారని చెప్పిన దానిలో ఇది నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఆ నృసింహుడు ఆవిర్భవించిన వెంటనే ఆ ధవళమైనటువంటి మహా తేజస్సు ముందొచ్చింది. ఆ తేజస్సులో నుంచి నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము, కేసరి ఆకారం, అలాంటి ఆకారం వస్తూ ఉంటే హిరణ్యకశిపుడు ఎన్ని లోకాలు వెతికినా నాకు కనిపించినటువంటి వాడు ఈరోజు ఈ రూపంతో వస్తున్నాడంటే ప్రహ్లాదుని మెచ్చుకున్నాడట. తండ్రి రుణం తీర్చుకోవడం కాదరా, నీ రుణం నేనేలా తీర్చుకోవాలి, గొప్ప విషయం అని ప్రహ్లాదుని మెచ్చుకొని మళ్ళీ గదాయుధం తీసుకొని పోయినాడు ఆయన పైకి. ఎన్నడూ వినలేదు. అయితే అప్పుడు ఇక పరమాత్మ వచ్చిన తర్వాత ఇంకా ఆయన అయిపోయింది. ఆ రోజుకి ఆయన 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 అంత్యకాలం సమీపించింది కాబట్టే పరమాత్మ అలా వచ్చాడు. అలాగా మనము తపనతో, ఆర్తితో ఆ పరమాత్మను ఆశ్రయించినప్పుడు తప్పకుండా పరమాత్మ ఆవిర్భవించి వస్తున్నాడు, అక్కడే ఆవిర్భవిస్తున్నాడు. కాబట్టి గజేంద్రుని రక్షించడానికి ఎలా ఆవిర్భవించాడో అలా కనిపించాడు గగనంలో. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడో ఆవిర్భవించాడో గజేంద్రునికి అర్థం కాల. అంత ఆ కష్టకాలంలో కూడా సొంత సరస్సురువలేన గృహీత ఆర్తో, ఆయన శక్తి అంతా ఉడిగిపోయింది. ఏమి చెప్పేశాడు, నా దగ్గర ఏం
లావోక్యంతయు లేదు అని చెప్పేశాడు. అయినా ఆ పరమాత్మ కల్పించేసరికి ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆ శక్తిని? బలవంతాన ఒక పద్మాన్ని అలా అలా తీసుకొని ఆ సరస్సులో వికసించిన పద్మాన్ని తొండంతో అలా లాగి అలా విసిరేశాడు. అది ఆర్తి. అయ్యా నా పని అంతా అయిపోయింది, నేనేం చేయలేక నువ్వే చూసుకోవచ్చని అలా అనలేదు ఆయన. అలా భక్తుడు అలా ఆశ్రయించాలి పరమాత్మను. ఒక విషయం మీకు ప్రస్తావిస్తాను. మనం అన్నమాచార్యుల వారి లాగానే త్యాగరాజ స్వామి వారు కూడా ఒక కీర్తనలో శివ శివ ఎనరాదా భవవయ్య బాధలను అణుచుకోరాదా అన్నారు. ఆయన శ్రీరామ భక్తుడైనా కూడా కవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారే వీరికి అందరికీ మార్గదర్శనం. భద్రాచల రామదాసుకి కానీ, క్షేత్రయ్యకి కానీ, సారంగపాణి పదాలు కానీ ఇవన్నీ కూడా అన్నమయ్య పదకవితా పితామహుడై ఒక సంకీర్తన సంప్రదాయాన్ని ఏర్పరిచారు. అట్లాగే ఇక్కడ శివకేశవ భేదాలు వారికి అభేదత్వాన్ని కూడా వాళ్ళు తెలుపుతున్నట్టుగా చెప్పారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వారు శ్రీమన్నారాయణుని పదపద్మాలు ఆశ్రయించిన తర్వాత ఇంకొక ప్రసక్తి ఉండదు వారికి. ఇంకెవరిని దూషించే అవకాశమే లేదు. ధ్యాస అంతా ఇక్కడ. కాబట్టి ఇతరేతరమైనటువంటి సంకల్పం అదే చెప్పాడు అన్నమయ్య కూడా. కురుతురిమి వైష్ణవులు కూరిమితో విష్ణుడని అని ఎవరు ఏ విధంగా చూపించినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అంతే, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అనేసాడు పాండవ గీతలో. భాగవత ధర్మాన్ని, సూక్తిని, సంప్రదాయాన్ని అన్నమయ్య నిజం చేశాడు. త్యాగరాజస్వామి నిజం చేశాడు. అన్నమయ్య మార్గంలో వీళ్ళే నడిచారు అందరూ కూడా. అన్నమయ్య ఏర్పరిచిన సంకీర్తన సంప్రదాయం గొప్పతనం ఎలాంటిదంటే ఆ అన్నమయ్య కాలం నుంచి రాజుల ఆస్థానంలో కూడా సంకీర్తనలు పాడేవాళ్ళని ఆస్థాన పండితులు నియమించుకునేవాళ్ళు. ఆ భక్తిభావం కోసం, భగవంతుని ఆశ్రయించడం కోసం నియమించుకునేవాళ్ళు. బాలకృష్ణుడు లీలా విశేషాలు కంసుని సంహారంతో అక్కడ బాలుడుగానే చంపాడు కంసుడిని కూడా. తల్లిదండ్రుల సంఖ్యలను విడిపించాడు. కృష్ణుడిని చంపాలని పిలిచాడు కంసుడు, వచ్చి ఈయన చంపేశాడు ఆయన. అది జరిగే చమత్కారం. దాంతో ముగిస్తాడు అన్నమయ్య. సంఖ్యల పెట్టిన వేళ సంప పిలిచిన వేళ అంకిలిగా అప్పుల వారు ఆగిన వేళ. సంఖ్యలు ఉన్నటువంటి తల్లిదండ్రులు విడిపించి, ఉగ్రసేనుని విడిపించి కంస సంహారం చేసిన తర్వాత ఇంకా కృష్ణావతార తత్వం అంతా కూడా జీవుల కర్మబంధాలు నశింపచేయడంలో అప్పులవారు. అంతే, మనం అంతా అప్పులవారే. అక్కడి నుంచి ఇంక జరాసంధుని శిక్షించడం, ఈ పనులన్నీ శిశుపాలుని అంతే ఆ పనులన్నీ ఎత్తుకున్నాడని అన్నమయ్య ఏది వర్ణించినా కానీ తాళపాహ కవులలో ఉన్నాయి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్షుడై ఉన్నటువంటి శ్రీనివాసుడు ఆయన కూడా స్థల పురాణాలు చూస్తే తెలుస్తుంది. ఆయన కృష్ణుడిని చెప్పుకున్నాడు ఆయన ఆ పురాణాల్లో. కాబట్టి ఆ చివరి చదవం ఒకసారి చదవమ్మా. సంఖ్యల పెట్టిన వేళ సంపబిలిచిన వేళ అంకిలిగా అప్పుల వేళ వెంకటేశు నామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పొరలిన మరి లేదు తెరగు. మంకు బుద్ధి, జీవులను ఆశ్రయించినటువంటి అజ్ఞానమే మంకు బుద్ధి. అది కంసుడిని ఆశ్రయించింది, దుర్మార్గులను ఆశ్రయించింది. ఆ మంకుతనం అంతా కూడా నశింపచేసినటువంటి వాడు పరమాత్మ. జ్ఞానోదయం కలిగించినటువంటి వాడు పరమాత్మ. సకల జీవుల ఆర్తిని అపనయించిన వాడు పరమాత్మ అని అన్న భావాన్ని అందులో ఎంత గొప్పగా విశదీకరించారో అన్నమయ్య. విష్ణుప్రియ భరద్వాజ గారు ఆ సంకీర్తన పాడే సమయంలో కూడా ప్రతి అక్షరంలోనూ అన్నమయ్య ఏ ఆర్తిని అందులో ప్రతిపాదించాడో ఆ ఆర్తి ఆమె స్వరంలో కూడా ప్రతిధ్వనించిందని నాకు అనిపించింది. అంత మధురాతి మధురంగా ఆమె పాడారు. అది మీరు కూడా మంచి అంశాలు లేవనెత్తు ఉన్నారు. ఒక చరణం మిమ్మల్ని పాడమని కోరుతున్నానమ్మా. కొరమాలి చెడి పాట. కొరమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరబడి ఉరులచే చిక్కిన వేళ ఒరపైన హరినామొక్కటే గతిగాక ఒరపైన హరినామొక్కటే గతిగాక మరచి తప్పిననైనా మరి లేదు తెరగు. చాలా బాగా ఆలపించారు. ఇందులో నాకు స్ఫురణకు వచ్చేది అజామిళుడు కథే నాకు గుర్తుకొస్తున్నది. మంచి సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కొరమాలి చెడినవాడు, బాగా కులమంతా చెడిపోయింది. చెరబడి దేనికి చెరబడినాడంటే
దుర్వ్యసనాలకు చెరబడినాడు ఆయన. ఆ చెరలో ఇరుక్కుపోయినాడు, ఆ బంధాల్లో ఇరుక్కుపోయి ఆయన చాలా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే పోతన భాగవతంలో మనకు చాలా బ్రహ్మాండంగా ఆయన పాతకుండు అతుల నిర్భాగ్యుండు నష్ట సదాచారి కష్టరథుడు జూదంబులందును దుర్వాదంబులందును చోరంబులందును మత్సరము కలిగి తుత్తును పత్నిగా కలిగినాడు. అంటే ఒక దాసిని పత్నిగా కలిగి 10 మంది కడపటికి ఇంతగా భ్రష్టుపడిన ఆ బ్రాహ్మణుడు కూడా తుదకు ఎటువంటి పరిస్థితిలో 10వ కుమారుడైనటువంటి నారాయణ అనే అతనిపై చాలా మక్కువ. ఇతని 85 ఏళ్ళు ఉరిగిపోయిన వయసంతా అయిపోయినప్పుడు నవభటులు వస్తుంటే వాళ్ళని చూసి భయపడి భక్తితో కాదు భయంతోనే నారాయణ నారాయణ అని కొడుకుని పిలిస్తే యమభటులను ఎదుర్కొని విష్ణు భటులు వచ్చి తీసుకుపోయారు. ఇది నాకు ప్రజావీళ్ళలో ఉన్నటువంటి ఆర్తి. ఆర్తి ఆయన కుమారుడిని పిలిచినా ఆర్తితో నారాయణ అన్నాడు. అది ఇక్కడేమిటంటే కొరమాలి ఉన్న వేళ కురముషిడిన వేళ చెరవడి ఒరులచే చిక్కిన వేళ అంటే ఇవి బాలకృష్ణుడు లీలా విశేషాలకు మనం అన్వయించుకోవాలంటే కొరమాలి ఉన్న వేళ అంటే ఆయన పాలు వెనలు దొంగిలించినప్పుడు ఆ యశోద బంధించింది ఆయన. రోలు కేసు కడితే కులము చెడిన వేళ శాప విముక్తులైనారు యక్షులు. వాళ్ళు ఆ యక్షులు అనే గొప్ప కులాన్ని వదిలిపెట్టి దేవతల కులం కదా అది వదిలిపెట్టి చెట్లు అయినారు. అటువంటి చోట కృష్ణుడే దిక్కైనాడు. వాళ్ళు సేవించారు కాబట్టి చెరవడి ఒరులచే చిక్కిన వేళ బ్రహ్మ గోవులన్నింటినీ మాయం చేశాడు. అంటే ఒకరు చెరబట్టాడు ఆయన. అప్పుడంతా కూడా కృష్ణుడే రక్షించాడు అందరినీ, గోవులని గోపాలకులని గోగణాన్ని. అలా ప్రతి శబ్దాన్ని కూడా రాళ్లపల్లి వారు ఉన్నప్పుడు వారు ఎక్కడో ఇది వ్యాఖ్యానం కూడా చేశారు. అప్పుడు నాన్నగారు కూడా ఉన్నారు అప్పుడు. కాబట్టి అన్నమాచార్యుల వారు ఏ పలుకు పలికినదల్లా పరమకావ్యమై ఆడినడల్లా అమృతగానమైందని ఆయన జీవిత చరిత్రలో కూడా చెప్పారు. అలా ఆ అమృతగానంలో ఆ పరమకావ్యంలో ఎన్ని అంతరార్థాలు ఉన్నాయో మనం మన పాండిత్యం ఎంత చెప్పడానికి. కాబట్టి ప్రతి ఆ అంశానికి కూడా ఆ ఉదాహరణలు చూపించారు పెద్దలు. కాబట్టి ఇవన్నీ భక్తులు తెలుసుకోవాలి. విష్ణు సహస్రనామంలో స్తోత్రం కూడా మనకు దీని ఆదర్శంగా మన మూలంగా ఆయన చేసిన అర్థ విషణ శిథిలాష్టపీత ఘోరేషు అది చెప్పారు కదా. చెప్పారు. నారాయణ శబ్దమాత్రం శరీరం శిథిలమైపోయినా సరే, రోగాలతో పడినా సరే, ఆపదలు ఉన్నా సరే, నువ్వు నన్ను తలుచుకో, నేను వెంటనే వచ్చి కాపాడుతాను. ఆ రాక్షసుడు కూడా ఆయన్ను హరి 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 అని తప్పించాడు కదా హిరణ్యకశిపుడు. ఎక్కడ రవడరావాడు హరి, ఎక్కడరా హరి అంటే ఆయన విరోధంతోనే సరే ఆ నామే స్మరించుకుంటూ పోయారు. కాబట్టి రావణ బ్రహ్మ కూడా శ్రీమద్ రామాయణంలో యుద్ధరంగంలో రాముడిని చూసిన వెంటనే అందరూ వర్ణించినట్టుగా రాముడు మహానుభావుడే. శ్యామలకాంతి మోహరము, సౌమ్యగహీరము, సుప్రసన్న రేఖా మృదుహాస భాసురము, కన్నులు పండు అయిన రామునేమో అని అనుకున్నాడట. అలా ఆ దేవదేవుని యొక్క అపార సౌందర్య విశేషానికి అందరూ ఆకృష్టులైన వారే. కాబట్టి ఈ సంకీర్తనలో అన్నమయ్య ఆవిష్కరించినటువంటి ఆర్తిని ప్రతి భక్తుడు సందేశంగా భావించాలి, ఆ సారాంశం గ్రహించాలి అనే ప్రత్యేకమైనటువంటి విన్నపంతో ఈరోజు ఈ గానం చేసినటువంటి కళాకారిణి విష్ణుప్రియ భరద్వాజ్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మంచి ప్రశ్నలు అనుసంధానం చేసినటువంటి సోదరులు శ్రీ వెంకట శంకర భగవాన్ గారికి కూడా నా యొక్క ధన్యవాదములు. మరొక్క మహత్తర సంకీర్తనతో ఈ కార్యక్రమంలో భక్తలోకాన్ని కలుసుకోగలం. ఓం నమో వెంకటేశాయ.